ఇప్పుడు ఏ పంటకు కూడా గిట్టుబాటు లేక రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయం ఉంది. మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం, ఓటర్స్ వాళ్ళే మెయిన్గా. ఇది ఎప్పుడు ఒక చాప కింద నీరులా వచ్చేసి ఒక సునామీలా వస్తుందో చెప్పలేము. 14కు పోయింది, రాష్ట్ర విభజన అంశం పనిచేసింది, కాంగ్రెస్కు వ్యతిరేకం. 2019 కల్లా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇద్దాము అనే యాంగిల్లో పోయినారు. 2024కు మళ్ళా చంద్రబాబు నాయుడు అని ఇచ్చారు కాబట్టి చూశారు. ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళా కడప జిల్లాలో ఒక సామెత ఉంది, ముసిలోడైనా బసిరెడ్డి మేలని, ఏమైనా కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు నా అభిప్రాయం అంటే 2029 కల్లా రాష్ట్రంలో వాతావరణము ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య అనేది వస్తుంది. వైకాపా పార్టీ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అటు ఈడీ కేసుల, సిబిఐ కేసుల, పాత కేసుల, కొత్త కేసుల, మద్యం కేసులలో దీంట్లో ఖచ్చితంగా అతను జైలుకు పోక తప్పదు, కన్విక్షన్ రాక తప్పదని నా అభిప్రాయం. 2 ఏళ్ళ పైన కన్విక్షన్ వస్తే పోటీకి అనర్హుడు. అది జరుగుతుంది 2029 లోపల. అప్పుడు ఆ పార్టీ ఇంకా పార్టీ ఉండదని నా అభిప్రాయం. అప్పుడు రాష్ట్రంలో, దేశంలో, రాష్ట్రంలోనే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి. ఇండియా కూటమిలో అంటూ కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు, ఎన్డీఏ కూటమి ఇప్పుడున్నట్టే టీడీపీ, బీజేపీ, జనసేన. ఆ నేపథ్యం జరిగినప్పుడు కేంద్రంలో బీజేపీని 15 ఏళ్ళు చూశారు, రాష్ట్రంలో టీడీపీల పైన అంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు చూసిన తర్వాత డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకోవడం అనేది ప్రజల సహజ లక్షణం. వచ్చేసి ఏగిలి మార్చినట్లు పొలంలో కూడా ఒకే పంట అయితే బాగా పండదు, ఏగిలి మారుస్తామని చెప్పేసి రైతులు పొలం మారుస్తూ ఉంటారు, పంట మార్పిడి చేస్తూ ఉంటారు. ఆ విధంగా 2029కి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మేము కూడా ఎన్కాచ్ చేసుకోవాలి, సంస్థాగతంగా పటిష్టం కావాలా, క్షేత్రస్థాయిలోకి పోవాలా. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి, ప్రజల్లో ఒక ఉత్తేజం పెరగడానికి కానీ, మెంబర్షిప్ పెరగడానికి కానీ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రెండే దీంట్లో. ఒకటి, సంస్థాగతంగా పార్టీ బలపడాలా. మీరు చెప్పినట్లు ఏఐసిసి, పిసిసి, జిల్లా, నియోజకవర్గము, మండల్స్, గ్రామము, బూత్ లెవెల్లో కార్యకర్తలు పటిష్టం కావాలా. రెండవది వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలా. ప్రజల తరపున ప్రజా సంస్థలతో పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ క్షేత్రస్థాయిలోకి పోయి వీళ్ళకు ఆల్టర్నేటివ్ మనము అని నిరూపించుకునే కార్యక్రమాలు చేయాలి. ఏదైనా వచ్చేసి 3x3 9, 3+3 6. అదేవిధంగా కార్యకర్త యొక్క కృషి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఎండగట్టడము, ఇవి క్షేత్రస్థాయిలో. దీనికి ఏమి పెద్ద గండికోట రహస్యం దీంట్లో ఏం లేవు. దీనికి గెలుపుకు రహస్యం కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. కృషి ఇంటూ కసి ఈజ్ ఈక్వల్ సక్సెస్. కృషి అంటే ప్రయత్నము, కసి అంటే పట్టుదల. ఆ రెండే పార్టీకైనా, వ్యక్తికైనా, దేశానికైనా కష్టం ఉండాలా, పట్టుదల ఉండాలా. మా పార్టీకైనా అవే ఉండాలా. యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటారు? యువతను కానీ, ఓటర్లను కానీ ప్రతి ఒక్కరి సమస్య మీద మనం ప్రతిస్పందించాలి. సమాజంలో రకరకాల సమస్యలు వస్తాయి. రైతుల సమస్యలు ఉంటాయి, యువత సమస్యలు ఉంటాయి, మహిళల సమస్యలు ఉంటాయి, విద్యార్థుల సమస్యలు ఉంటాయి, ముసలోళ్ళ సమస్యలు ఉంటాయి, వివిధ వర్గాల వాళ్ళ సమస్యలు ఉంటాయి, వివిధ ప్రాంతాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది అందరి పార్టీ, అన్ని ప్రాంతాల పార్టీ, అన్ని వర్గాల పార్టీ, ఇది అందరి పార్టీ అనే ముద్ర వేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఇది అధికారానికి వస్తుంది అనే ఎవరైనా ఓటర్ వచ్చేసి ఓడిపోయే పార్టీకి, ఓడిపోయే నాయకునికి ఓటు వేయాలనుకోడు. నేను ఓటేస్తే వాడు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, అధికారంలోకి రావాలా, నా ఓటుకు అంత విలువ ఉంది అని భావిస్తాడు. దానికి మనం చేరుకోవాలా. కాబట్టి ఓటర్ మనస్తత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ సెకండ్ స్థాయికి వస్తేనే, నువ్వు ఫస్ట్ స్థాయికి రావాలంటే ముందు సెకండ్ స్థాయికి రావాలా. నువ్వు సెకండ్ స్థాయికి రాకుండా కింది నుండి పైకి లంఘించుకొని వస్తామంటే సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఫస్ట్ స్థాయికి రావాలనుకున్నప్పుడు నువ్వు సెకండ్ స్థాయిలో నిరూపించుకోవాలా. అప్పుడు ఆల్టర్నేటివ్, ఫస్ట్ ఆ సెకండ్ అన్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా వైఫల్యం చెందింది కాబట్టి ఇస్తామనిస్తాడు. కాబట్టి ఆ స్థాయికి మేము చేరుకోవాలి, దాని ప్రయత్నం చేయాలా. అది శర్మిల కావచ్చు, ఇంగూరు కావచ్చు, నేను కావచ్చు, ఇంగూరు కావచ్చు. ఆ ప్రయత్నము పార్టీ చేయాల్సిన అవసరం ఉంది.
కనీసం ఆ టైం దిశగా ఉన్న ఉంది. ప్రయత్నం జరుగుతుందంట. కాలేదు, ప్రస్తుతానికి లేవు, దానికి ఒప్పుకోవాల్సిందే. కానీ ప్రజల్లో వచ్చేసి ప్రజలు కోరుకుంటున్నారు. యాక్చువల్గా మా కృషి లేదు, కానీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఇప్పటికే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వీర విహారం చేసి ఉత్సాహంతో ఉత్తేజంతో కదం తొక్కుతూ పదం పాడుతూ ముందుకు పోతే కాంగ్రెస్ వచ్చేసి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ, త్యాగధనుల పార్టీ, దేశభక్తుల పార్టీ. ఈ పార్టీకి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు? ప్రపంచ నాయకులు. వీళ్ళందరూ ఒక వటవృక్షం దగ్గర ఒక ఆముదం చెట్ల లాంటి వాళ్ళు వీళ్ళు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి ఇందిరమ్మ, ఉక్కు మనిషి పటేలు, ఉక్కు మనిషి ఇందిరమ్మ, త్యాగశీలి సోనియా గాంధీ, ఇటువంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించినటువంటి పార్టీ ఇది. కాబట్టి కొన్నాళ్ళు గ్రహణం పట్టింది. ఆ గ్రహం వీడక తప్పదు. మళ్ళా సూర్యుడు ప్రకాశించక తప్పదు. కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రాక తప్పదు. 2029లో ఏమైనా గ్రహణం విడద్దంటారా కేంద్ర రాష్ట్రాల్లో కానీ? 100%. ఇంకా ముందు ఎన్నికలు వస్తే ముందే కూడా అవుతుంది. వాళ్ళకు కోరుకొని జమిలీ ఎన్నికలు వాళ్ళకి ఏమన్నా భస్మాసుర హస్తం పెట్టాలని అనుకుంటే ముందేనే కావచ్చు. సార్ 2026 పార్లమెంట్ డీలిమిటేషన్ దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చెప్తారు? డీలిమిటేషన్ మీద ముందు సెన్సెస్ మొదలైతే కదా. సెన్సెస్ మొదలు కానంత వరకు డీలిమిటేషన్ సమస్య ఉత్పన్నం కాదు. సెన్సెస్కు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలా. సెన్సెస్కు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా. సెన్సెస్ దాదాపు సంవత్సరం పడతాయి. అది మళ్ళీ క్రోడీకరించి మొత్తం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా. దాని తర్వాత వచ్చేసి డీలిమిటేషన్కు సంబంధించి మళ్ళా యాక్ట్ చేయాలా అన్నట్టు ప్రారంభం కావాలా. ముందు ఇది కావాలా. కాబట్టి 10th క్లాస్ అయితేనే ఇంటర్మీడియట్. ఇంకా 10th క్లాస్ అడ్మిషన్స్ మొదలు కాలే ఇంకా.